ఇరాన్‌తో యుద్ధం 2, 3 రోజుల్లో ముగించేయొచ్చు. మన బలం ముందు ఇరాన్ ఏం తట్టుకుంటాదిలే అని అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా భావించి దారుణమైన, ఘోరమైన యుద్ధాన్ని మొదలెట్టారు. రోజులు గడిచే కొద్దీ వాళ్ళకి తెలిసొచ్చింది, ఇదంత ఈజీగా ముగిసే యుద్ధం కాదు. మనం తీవ్రంగా నష్టపోతున్నామని. అమెరికాలో రోడ్ల మీద ప్రజలు రోడ్ల మీదకి ఎక్కుతూ ఉన్నారు. అక్కడ పెంటగాన్ అంటే అక్కడ సైనిక కార్యాలయం కూడా ట్రంప్కు మొరపెట్టుకుంటుంది. 10 రోజులు దాటితే మన దగ్గర కీలకమైన చాలా మిజైల్స్ అయిపోతాయి, చాలా రక్షణ క్షిపణులు అయిపోతాయి, ఇబ్బంది పడతాం. ఆలోపు మళ్ళీ కొనాలి, తయారు చేయాలి, డబ్బులు కావాలి. కాబట్టి పార్లమెంట్ ముందుంచి అంటే అక్కడ కాంగ్రెస్ ముందుంచి డబ్బులకు ఆమోద ముద్ర వేయండి అని. ఇక్కడ యుఎస్ చాలా తీవ్రంగా నష్టపోతుంది. వాళ్ళ స్థావరాలు దెబ్బతింటూ ఉన్నాయి, కాన్సులేట్ కార్యాలయాలు మూసేస్తూ ఉన్నారు. ఇరాన్ ఈ స్థాయిలో ప్రతిఘటన ఉంటుంది అని ఇరాన్ గురించి తెలిసిన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. కానీ ఇరాన్ ఏముంది, చిన్న దేశం, ఊపితే వెళ్ళిపోతుంది, అమెరికా, ఇజ్రాయెల్ ముందు నిలబడలేదు అని అటువంటి భ్రమంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇది ఊహించి ఉండరు, ఈ స్థాయిలో ప్రతిఘటన ఉంటుంది అని. అందుకని చెప్పి ఇప్పుడు ట్రంప్కి ఏం చేస్తున్నారు, కొత్త దేశాలను అదిగో మేము మీ స్థావరాలు వాడుకుంటాం, మాకు అవకాశం ఇవ్వండి, లేకుంటే మీ సంగతి తెలుస్తామని బెదిరిస్తున్నారు. నిజం చెప్పాలంటే మన దగ్గర మన దేశం వరకు వచ్చారు. ఇప్పుడు విశాఖపట్నంలో నేవీ డ్రిల్లో పాల్గొని ఇరాన్ యుద్ధ నౌక వెళ్తూ ఉంటే దాన్ని శ్రీలంక దగ్గర ముంచేయడం ఏంటి అమెరికా? నిజం చెప్పాలి అంటే శ్రీలంక మళ్ళీ అమెరికా మీద కత్తి దుయ్యాలి. కానీ శ్రీలంక చిన్నది కాబట్టి వాళ్ళకి అంత సీన్ లేదని అమెరికా భావించింది కాబట్టి వాళ్ళ జలాల్లో ఇరాన్ నౌకను ముంచేశారు. అలా హక్కు ఎవరిచ్చారు అమెరికాకు శ్రీలంక జలాల్లో? మన దగ్గర నేవీ డ్రిల్కి వచ్చింది, పోతూ ఉన్నారు. ఇంకా మన జలాల్లో ముంచలే, ఇంతవరకు వచ్చారు. తప్పు కదా? ఎవరి ప్రమేయం లేకుండా దూసుకొచ్చేసి అమెరికా పనిచేయడం ఏంటి? 100 మంది జలసమాధి అయిపోయారు, ఇంకా 85 మంది తెలియట్లే, 30 మందినేమో కాపాడింది శ్రీలంక, 150 మంది పైగా జలసమాధి అయ్యారు. ఇప్పుడు వాళ్ళు యుద్ధంలో దెబ్బతిన్నది అమెరికా, ఆ చుట్టుపక్కల స్థావరాలన్నీ. ఇప్పుడు కొత్త స్థావరాలు కావాలి. అందుకని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారు తాజాగా, నెక్స్ట్ మేము దక్షిణ స్పెయిన్లో ఉన్నటువంటి వైమానిక స్థావరాలను వాడుకోబోతూ ఉన్నాం. అఫీషియల్గా అమెరికా అధ్యక్షుడి స్టేట్మెంట్. దక్షిణ స్పెయిన్లో ఉన్న స్థావరాలను వాడుకోబోతూ ఉన్నాం. మేము అవి వాడుకోవాలంటే మాకు అడ్డుకునే వాళ్ళు ఎవరూ లేరు, అడ్డుకుంటే వాళ్ళ సంగతి తేలుస్తాం. ఆ దేశంతో విపరీతమైన టారిఫ్లు విధించి వాణిజ్య బంధాలన్నీ తెంచేసుకుంటాను అని చెప్పి బెదిరింపులకు దిగుతూ ఉన్నారు. ఇప్పుడున్నవన్నీ అయిపోయినాయి. అమెరికా దగ్గర స్థావరాలు దెబ్బతినేసాయి. ఇరాన్ ఇంకా ఇప్పటికీ వదిలేటట్లేదు. పశ్చిమాసియాను వాళ్ళు బుగ్గు చేసేటట్లున్నారే, మొత్తం అంతా బుగ్గి అయిపోతుంది. అమెరికా ఇప్పుడు కొత్త వాళ్ళు కావాలి. ఇంకెవరి మీద ప్రెజర్ చేస్తారో తెలియదు. స్పెయిన్ మీద ఇట్లా బెదిరింపులకు దిగారు. కానీ మాస్టరు స్పెయిన్ ప్రధాని మస్తుంటాడు, మాట్లాడడం కూడా పెద్ద శాన్సేజ్ అని ఉంటారు, మామూలుగా పెడ్రో అని పిలుస్తారు. ఆ స్పెయిన్ ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి ప్రభుత్వ టెలివిజన్లో ప్రసంగించారు. ట్రంప్ బెదిరింపుల మీద, దక్షిణ స్పెయిన్లో స్థావరాలు వాడుకుంటాము, ఎవడొస్తాడో చూద్దామన్న ట్రంప్ వ్యాఖ్యల మీద స్పెయిన్ ప్రధాని ఖచ్చితంగా చూడండి, చాలా అద్భుతంగా మాట్లాడారు. ఆయన ప్రసంగంలో కొన్ని ముఖ్యమైన విషయాలు కనుక మనం చూస్తే క్రోడీకరించుకొని, ప్రపంచానికి అశుభంగా దాపురించిన పశ్చిమాసియా యుద్ధంలోకి మేము దిగాం. అంటే పశ్చిమాసియాల యుద్ధం ప్రపంచానికి అశుభం. ఈ యుద్ధం అనేది మా దేశ ప్రజలుగా మేము ఫాలో అయ్యే విలువలు, మా ప్రయోజనాలకు పూర్తిగా విరుద్ధం. మా విలువలకు వ్యతిరేకంగా మేము వెళ్ళాం. ఈ పశ్చిమాసియా యుద్ధంలో మేము దిగం. ట్రంప్, మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి ఎవరూ ఇక్కడ సిద్ధంగా లేరు. మా దేశ విలువల్లోకి చొరబడతామంటే మేము ఒప్పుకోము. ఇరాన్ పైన ఇజ్రాయెల్తో కలిపి మీరు చేస్తున్న దాడులు చాలా అన్యాయమైనవి. ఒక దేశ సార్వభౌమత్వంలోకి చొరబడడం అన్నది ఎప్పటికీ క్షమించరాని తప్పే. ఇతర దేశాల్లోకి సైనిక జోక్యం చేసుకోవడం అన్నది
అత్యంత ప్రమాదకరం. ప్రపంచ మానవ మనుగడనే ప్రశ్నించే వ్యవహారం అవుతుంది. ఇరాన్పై దాడులతో పశ్చిమాసియాలో అత్యంత భీకరమైన యుద్ధం సుదీర్ఘంగా కొనసాగే ప్రమాదం పొంచి ఉంది. అది ప్రపంచానికి పెను ప్రమాదంగా మిగలబోతూ ఉంది. అప్పుడు ఇరాక్ విషయంలోనైనా, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ విషయంలోనైనా అమెరికా జోక్యం చేసుకున్నప్పుడు ప్రపంచం దారుణ పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధంలో భాగస్వాములు కావడము అని అంటే నిప్పుతో చెలగాటమాడినట్లే. స్పెయిన్ ఎప్పటికీ ఆ పని చెయ్యబోదు. ఇరాన్తో యుద్ధంలో పాల్గొనడం అంటే, ఈ పశ్చిమాసియా యుద్ధంలోకి దిగడం అంటే, ఒక రివాల్వర్లో ఒక బుల్లెట్ పెట్టి బుల్లెట్ ఛాంబర్ గిరగిర తిప్పి కాల్చడం టకటక అని. అంటే ఆ బుల్లెట్ ఎప్పుడు పేలుతుందో, ఎవరిని మింగేస్తుందో తెలియదు. సేమ్ ఇప్పుడు ఇరాన్తో యుద్ధం, పశ్చిమాసియాలో యుద్ధం అంటే కూడా ఏ దేశం నాశనం అయిపోతారో, ప్రపంచం ఏమైపోతుందో, ఎవరు బలైపోతారో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, ఏ దారుణ దిశగా వెళ్తుందో, ఎలాంటి విషాదాలను మిగుల్చుతుందో ఎవరూ కూడా ఊహించలేరు. అండ్ ఫైనల్గా తాజా యుద్ధ పరిణామాలపై స్పెయిన్ ప్రభుత్వ వైఖరిని 4 ముక్కల్లో నేను చెప్పదలుచుకున్నా. మేం యుద్ధం అసలు చేయదలుచుకోలేదు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యుద్ధపు మరకలు మా దేశానికి మేము అంటించదలుచుకోలేదు. ఇది స్పెయిన్ ప్రధానమంత్రి ఆ దేశ ప్రజలను ఉద్దేశించి ట్రంప్ బెదిరించిన తర్వాత చేసిన ప్రసంగం. ఇప్పుడు ట్రంప్కు వేరే వైమానిక స్థావరాలు కావాలి. కొంపదీసి ఎవరిని బెదిరిస్తాడో నెక్స్ట్. ఇప్పుడు స్పెయిన్ కుదరలే, నెక్స్ట్ ఇంకెవరిని బెదిరిస్తాడో, ఎవరి జోలికి వస్తాడో, ఎవరిని ఎట్లా ఏమంటారు పాయింట్ బ్లాంక్లో తుపాకీ పెట్టి బెదిరిస్తున్నట్లే ఉంది ఆయన పరిస్థితి. ఇస్తావా చేస్తావా? దీని మీద ఆ స్పెయిన్ ఆర్థిక శాఖ మంత్రి కూడా చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. మీ దేశానికి మా దేశానికి ఎగుమతులు దిగుమతులు కేవలం మా జీడిపిలో 4.4%. మావి వస్తాయి, మాకంటే మీవి ఎక్కువ వస్తాయి. ఎవరు నష్టపోతారో మీకు తెలుసు. నువ్వు బెదిరింపులకు దిగుతావు, ఆచరణలో నీ వల్ల ఏమీ కాదులేని ఎద్దేవా కూడా చేశాడు ఆయన. చూడండి, ఈ పరిస్థితి రేపు ఎవరికైనా వస్తుంది. ఇరాన్ సార్వభౌమత్వం మీద దాడి చేసి ఆ దేశ అధినేతను చంపేస్తే రేపు ఇంకో దేశం వరకు రాడని ఏంటి గ్యారంటీ? ఇప్పుడు ఇక్కడ ఇరాన్ యుద్ధంలో చేతులు కాల్చుకొని ఇక్కడ వైమానిక స్థావరాలన్నీ మొత్తం దెబ్బతినిపోయిన తర్వాత సుదీర్ఘకాలం యుద్ధం చేయాలి. పశ్చిమాసియాలో వీళ్ళ స్థావరాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. కొత్త స్థావరాలు కావాలి. స్పెయిన్ని బెదిరించడం మొదలెట్టింది. మేము ఇవ్వమన్నారు. ఇంకొకరిని బెదిరిస్తే, ఇంకొకరి మీద ఇలాగే పోతే ఎక్కడ ఇది ఆగేది? అమ్మో, యుద్ధోన్మాదానికి ఎవ్వరూ ఎక్కడ మద్దతు ఇవ్వకూడదు, నాశనం అయిపోతారు. అద్భుతంగా ప్రసంగించారు స్పెయిన్ ప్రధాని. చాలా బ్రహ్మాండంగా ఉంటాయి ఆయన మాటలు, ఆయన ఆచరణ. చాలా నీట్గా మాట్లాడతారు. చాలా అద్భుతంగా మాట్లాడారు.